24 గంటలు యేసుబాబు చెప్పిన మాట ఏంటి? ఎవడైనను నన్ను వెంబడింప గోరని ఎడల వాడు తను ఉపేక్షించుకొని, ఉపేక్ష అనండి అంటే ఏంటి? అపేక్షకు వ్యతిరేకం. అపేక్ష అంటే కావాలనుకోవడం, పొందాలనుకోవడం. ఉపేక్ష అంటే వద్దనుకోవడం. అసలు నా వెనకాల రావాలి, అన్నీ వద్దనుకుంటేనే రారా బాబు అని ఆయన చెప్తే, ఆయన రొమ్మును అనుకొని పద్దా గుండె చెప్పని ఉన్నవాడు కుర్చీ. నెక్స్ట్ ఎవరో పేతురు స్పీడ్ చూస్తున్న నాకు డౌట్గా ఉంది. నాకన్నా ముందు మ్యూజికల్ చైర్లో కుర్చీ వేసి ఖర్చు వేసేలా ఉన్నాడు. నువ్వు ఒక మాట నెల్లో లేదా దీన్ని తట్టుకోలేను స్పీడ్. నేను ఓ పరిచయం జరగాలి కదా, నువ్వే ఏడు అని చెప్పేసి వెళ్ళిపోతే బాగుంటుంది. రేపు మాకు తమ్ము లేకుండా ఉంటుంది. పరిచర్య మనసే, కాకపోతే కుర్చీ మీద శక్తి బాగుంటుందని చిచ్చి అన్నాడు యేసుప్రభు. యోహానులో పాపాలు, లోపాలు, శాపాలు కనపడవు, కానీ చిన్న ఆశ మటుకి మొత్తం అపోస్తలుల్లో పదే సుమారు 7-8 సార్లు ఈ ఒక్క వ్యక్తి అడిగాడు, నీ తర్వాత ఎవరో, మాలో నెక్స్ట్ ఎవడో ఒకసారి చెప్పే పేరు అంటే రొమ్మును అనుకునేది నేనే కదా, ఇంకెవరు ఇడే అంటాడు. ఒక మాట ఊగొట్టించుకుంటే యేసు రక్తమే చేయాలంటే అల్లిచ్చి ఏడబడతాడు కంటబుట్లు పెట్టి యేసు రక్తమే చేయం, రోజు చిరంజీవి యొగునుగాక అనిపిద్దాం, ఏదో ఒకటి చేద్దామని. యేసు ప్రభు ఏమీ చేయకుండా వెళ్ళిపోయి పరలోకం అగ్గి పంపించాడు. స్తోత్రం చెప్పండి. అగ్గిని వచ్చేపాటికి ఆయనలో పుడిపోయింది, ఈయనలో అపేక్ష. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు దాకా సువార్తనింట్లో యోహాను పేతురు, అగ్గి వచ్చాక పేతురు యోహాను. స్తోత్రం చెప్పండి. ఇద్దరు కలిసి సుమారు 30-40 సంవత్సరాలు సేవ చేశారు సార్. ఎక్కడ కూడా ఒక్కసారి కాకపోతే బతాకునిపేనా ఈ రాత్రి నాకు ఈ మైకన్లా ఎప్పుడు వెనకాల నిలబడి యోహాను. అసలు ఆశ అయిపోయింది, ఆరాటమే పోయింది, ముందుకొచ్చే ఆరాటమే పోయింది. ఒక ఆశను కాల్చి వేయగలిగిన ఒక జ్వాల పరలోకం నుండి అతని మీదకి పంపించబడింది. ఈరోజు నీ కొరకు కూడా ఒక జ్వాల దేవుడు పంపలేడా? 120 మంది మీదకి 150 అగ్ని జ్వాలలు వచ్చినాయి కదా. రైనాడ్ బాంక్ అనే దైవజనుడు అన్నాడు, లెక్క పెట్టి ఒకడు కూర్చొని ఒక్కొక్కరి మీద కూడా వదిలేసినట్టుగా వచ్చేసింది. ఇటండి నేను అంటాను, నిజమే. నువ్వు దేవుని లెక్కలో లేవా? దేవుని గ్రంథంలో లేవా? దేవుని మనసులో లేవా? రక్తం పెట్టి కొనుక్కున్నాడమ్మా. నేను ఏమనుకుంటున్నావు నువ్వు? నీ కన్నీరు నీ చెంపల మీదకి వచ్చేసరికి ఆరిపోతే, ఎన్ని యుగాలైనా ఆరిపోకుండా ఒక బుడ్డిలో పెట్టుకున్నాడు దేవుడు. అక్కడ తన ముందు పెట్టుకున్నాడు ఆయన. నువ్వు ప్రభు కోసం ఇటు తరంబడి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తేవే. ప్రతి సంచారము తన బుక్ లో రాసుకున్నాడు. నీకు డైరీ రాసి అలవాటు లేకపోయినా నో ప్రాబ్లం, అక్కడ రికార్డ్ అయ్యింది.